ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక నేడు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను పరిశీలించి నామినేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. నిబంధనల ప్రకారం సరిగ్గా లేని వాటిని రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తారు. ఇక ఈ క్రమంలో గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ విషయంలో ప్రస్తుతం గందరగోళం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం చోటు చేసుకుంది. కొడాలి నాని నామినేషన్లో తప్పుడు సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే భవనాన్ని అద్దెకిచ్చినట్టు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తులసి ఫిర్యాదు చేస్తూ ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని ఎన్నికల అఫిడవిట్లో కొడాలి నాని పేర్కొన్నారని, కానీ ఆయన ప్రభుత్వ కార్యాలయాన్ని తన క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. ఇక తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అన్ని ఆధారాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడంతో కొడాలి నాని నామినేషన్పై రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గుడివాడలో కొడాలి నానిని టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొడాలి నాని వేస్తున్న అడుగులను, చేస్తున్న పనులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని అఫిడవిట్లో ఉన్న తప్పులను గుర్తించి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే నిన్న నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గుడివాడలో మరోమారు వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని, టీడీపీ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని, టీడీపీ ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని కొడాలి నాని తేల్చి చెప్పారు.